హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిరు వరల్డ్. ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో అయితే స్మాల్ మినీ గార్డెన్ బ్లాగ్ అనమాట. చాలా చిన్నది. మేమైతే ఓన్లీ పూల మొక్కలనే పెంచుతున్నాం. ఇవైతే ఎండకి లీవ్స్ అయితే వైట్గా అయిపోయి ఈవినింగ్ కల్లా వాడిపోతున్నాయి. ఏం చేయాలా అనుకుంటే మల్చింగ్ గుర్తొచ్చింది. సరే మల్చింగ్ చేద్దాం, దీనివల్ల మొక్కలు అయితే కొంచెం హెల్తీగా ఉంటాయి అని చెప్పి స్టార్ట్ చేశాను. మల్చింగ్ అంటే ఏంటంటే, మనం మన పూల మొక్కలనే కాదు, ఏ మొక్కలైనా సరే సాయిల్ ఉంటుంది కదా, ఆ సాయిల్ పైన 1 లేయర్ అనేది వాట్ ఎవర్ ఇట్ మే బి, లైక్ లీవ్స్ అయినా, డ్రై లీవ్స్ అయినా, స్పాంజెస్ అయినా, కార్డ్బోర్డ్స్ అయినా, పేపర్స్ అయినా, ఆర్ ఇలాగా చాలా మెటీరియల్స్ అనేది యూస్ చేస్తాం మల్చింగ్లో. ఇలాగా సాయిల్ మీద ఒక లేయర్ వేసే ప్రాసెస్ అనేది మల్చింగ్ అంటారు. ఈ మల్చింగ్లో చాలా టైప్స్ ఆఫ్ మల్చింగ్ ఉంటుందన్నమాట. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట, ఇలాగ డ్రై అంటే న్యాచురల్గా వచ్చేవి, ఆర్గానిక్గా వచ్చేవి, లైక్ పేపర్స్ అంటున్నాను, జస్ట్ కంపోస్ట్ ఆర్ డ్రై లీవ్స్, వీటితో వేసే వాటిని అనమాట న్యాచురల్ మల్చింగ్ అంటారు. ఇంకా ప్లాస్టిక్ మల్చింగ్ కూడా ఉంటుంది. అవి అన్నమాట పెద్ద పెద్ద క్రాప్స్ ఉంటాయి చూడండి, లైక్ వెజిటబుల్ క్రాప్స్, వాటికి బ్లాక్ షీట్స్ వేసి అందులో హోల్స్ పెట్టి అందులో మొక్కలు నాటుతుంటారు. ఆ మొక్కలకి ఎండ తగలకుండా. అది 1 టైప్ ఆఫ్ మల్చింగ్ అనమాట. దాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ఇంకా రబ్బర్ మల్చింగ్ కూడా ఉంటుంది. రబ్బర్ మల్చింగ్ అనమాట టైర్స్ యూస్ చేసి చేస్తారు. ఇంకా రాక్ కూడా ఉంటుంది. ఇది కూల్ క్లైమేట్స్లో యూస్ చేస్తారు. ఇలా చాలా టైప్స్ ఆఫ్ మల్చింగ్ ఉంటుంది. నేనైతే నా చిన్నపాటి గార్డెన్కి కొబ్బరి పీచుతో వేసుకుంటున్నాను. ఇప్పుడు గుడికెళ్ళి కొబ్బరికాయలు తెచ్చుకుంటాం కదండి, గుడికెళ్ళే కాదు, మనం కొనుక్కుంటాం ఏమైనా చేసుకోవడానికి. ఆ వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ని అయితే చిన్న చిన్న పీసెస్ని చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. తరువాత ప్రతి మొక్కకి వాటర్ని అయితే వేసాను. ఆ మట్టి బాగా కొంచెం తడిగా అయ్యేలాగా కంప్లీట్గా వాటర్ని అయితే ప్రతి పూల మొక్క కుండీలో వేసుకున్నాను. ఆ తర్వాత ఒక కర్రతో అయితే కొంచెం మట్టి మధ్యన గ్యాప్ వచ్చేటట్టు డిగ్ చేశాను అనమాట. తరువాత ఒక పూల మొక్క కుండీలో అనమాట మొక్క చనిపోయడం వల్ల ఆ మట్టినంతటిని తీసేసాను. ఇంకా ఆ వేస్ట్ ఉంది కదండి, ఏదైతే కొబ్బరి వేస్ట్ ఉందో దాన్ని అయితే కొంచెం లేయర్ లాగా వేసుకున్నాను. నాకు అది ఎక్కువగా లేదు కాబట్టి కార్డ్బోర్డ్ని కూడా యూస్ చేశాను నేను. కార్డ్బోర్డ్ ఇంకా కొంచెం పేపర్ కూడా వేసాను. ఇవన్నిటిని ప్రతి మొక్కలో సర్దుకున్నాక ఇంకొంచెం దానిపైన కొంచెం కొంచెం మట్టి వేసుకుంటాం అన్నమాట. మట్టిని కొంచెం కొద్దిగా దానిపైన వేసుకుంటాము. దానిపైన వేసుకున్నాక లాస్ట్లో మళ్ళీ వాటరింగ్ చేసేస్తాము. దానివల్ల ఎండ ఉంటుంది, గట్టిగా ఎండ తగిలినా సరే ఆ కార్డ్బోర్డ్ ముక్కలు కానివ్వండి, స్పాంజ్ కానివ్వండి, లేకపోతే డ్రై లీవ్స్ అవనివ్వండి, కొబ్బరి పీచు కానివ్వండి, మట్టి అయితే వాటర్ అయితే మట్టిలోకి ఇంకిపోతుంది. ఈ వేస్ట్లో అయితే వాటర్ అలా పట్టుకొని ఉంటుంది కదండి, ఎండప్పుడు అనమాట మొక్కకి సరిపడా వాటర్ని అందించి ఆ మొక్కకి అనమాట శక్తిని ఇస్తుంది అనమాట ఎండ నుంచి. సో నేనైతే ఈ ప్రాసెస్లో మల్చింగ్ అయితే చేసుకున్నాను నా స్మాల్ గార్డెన్కి. మీకు కూడా ఎక్కువ మొక్కలు ఉండుంటే ఈ ఎండకి ఇలాగే వాడిపోవడం కానీ చనిపోవడం కానీ జరిగితే ఈ ప్రాసెస్ని అయితే యూస్ చేయండి. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదండి ఈరోజు మన మినీ గార్డెన్ బ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని. ఇంకా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మన ఛానల్ను ఓన్లీ ఈ వీడియోసే కాకుండా కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.